జయవాసవి ఈ అచ్యుతరామారావు గారిని గాంధీ గారు రాలేకపోయినందుకు పిలిస్తే నన్ను 3 సార్లు ఇప్పటి నుంచి లలితా సహస్రనామ పారాయణం గురించి చెప్పి నన్ను పరీక్షకు గురి చేశారు. నిజంగా లలితా సహస్రనామ పారాయణం 2015లో అమెరికా పోయినప్పుడు నా శ్రీమతి మీరు ఉట్టిగా ఫోన్లు చేస్తున్నారు, ఇది పారాయణం చేయండి అని చెప్పి మీరు ఖాళీ ఉన్నసేపు ఇబ్బంది పెడుతున్నారని అంటే నేను పారాయణం చేసే మాట వాస్తవం, నిత్యం పారాయణం తీసుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అందరూ సత్యరామారావు గారు వాస్తవం చెప్పారా, ఇది పరీక్ష అంటే ఆ ప్రార్థనా గీతంతోనే ప్రారంభిస్తాను. సిద్ధూదాన విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగణస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశపుష్పబాణజాపాం అనిమాదిభిరావృతాం మయూఖైవ అవమిదేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసర్పేణ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమంతసిద్ధేక్షణాం సచరజాపభాషాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భుషోజ్వలాం జపాకుశలవాసురాం జపవిదో స్మరేతాంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది పరీక్షలు ఇప్పటికీ నాకు ట్రై చేశాను. అమ్మవారు పలికి ఏం చెప్తాను మరి మీ చెప్పడానికి మనకి ఏం చేశారు, ఏ పాయింట్స్ చెప్పాలి ఏ పాయింట్స్ చెప్పబడ్డాయి కూడా కొంచెం, ఎందుకంటే సభ్యులు చేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని గురుగారు చెప్పినటువంటి పరిస్థితులు కారణంగా పద్యానికి చెప్పగలిగినా కానీ అక్కడ ఒక ఎన్నికల అధికారులు ఉన్నారు, ఒక మీరు సభాధ్యక్షులు ఉన్నారు, నా అగ్రదేవులు గణేష్ గారు ఉన్నారు, నా మిత్ర బృందం ఉంది, ఇక్కడ కొంతమంది ఆహ్వానికులు ఉన్నారు. వీరందరి ముందు నా యొక్క ప్రతిభ ఏ ముందు తెలిసినప్పుడు దీనికి దేవాలయం అభివృద్ధి చెందుతుంది, ఆ అమ్మ ఆశిస్తుంటే ప్రతిభ అభివృద్ధి చెందుతుంది. కానీ ఏ ఒక్కరు కావాలన్నా ఏ ఒక్కరు వద్దన్నా ఆ తల్లి శాసిస్తుంది, ఆ తల్లి శాసన ప్రకారం జరుగుతుంది. దయచేసి ఈరోజు నా ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి పెద్దలు శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి గారు, అలాగే నాకు గురుతుల్యులు, ఏ చిన్న విషయం వచ్చినా వారిని సంప్రదించకుండా ఎప్పుడు చేయను, నాకు కోదండ రామాచార్యులు గారు, అలాగే నాకు చాలా కొంత బాధ కలుగుతుంది, కొంత సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా పిలుచుకోవాలంటే వారి ఇంటికి వెళ్ళి వారి గౌరవించి వారి ఆహ్వానించడం విజయంతో ధర్మం. ఇక్కడ పరిస్థితి సహకరించట్లేదు. హైదరాబాద్ వెళ్ళాను, ఈ పరిస్థితుల ప్రభావం వల్ల గురువుగారికి ఫోన్ చేసి అయ్యా మీరు రాగలుగుతారంటే వెంకటేశ్వరరావు గారు నేను రేపు వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రాంలో నేను స్వర్ణ భారత ట్రస్ట్లో ఉంటానని అంటే నేను వచ్చి ఆహ్వానించిన అంటే వద్దు వెంకటేశ్వరరావు మీరు రమ్మన్నట్టు వస్తారు కానీ మీరు ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పి సభాముఖంగా శిరస్సు వంచి ఆయన నాకు సంబంధించినందుకు రామలింగేశ్వరరావుకి మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక పట్టాన బదలను మీ శ్రీమతి గారు రావాలి, మీ కుటుంబ సభ్యులు రావాలంటే ప్రత్యేకించి వారిని కూడా తీసుకునేందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నరేష్ గారు, ఎన్నికల గారి బ్రహ్మయ్య గారు వారు ఎప్పుడు తీర్థంటారు. ఇక నేను పోయేవాళ్ళు నవ్వుతారు, నాకు అర్థం కాదు తీర్థం నవ్వుతున్నారో తీర్థం నవ్వుతున్నారో తెలియదు కానీ చివరికి చెప్పకుండా నవ్వుతారు, ఒప్పుకుంటారు. వారికి దేవాలయాలకు అభినందనలు తెలియజేయాలి. అలాగే దేవకి వాసు గారు నా మిత్రుడి తల్లుడు, ఇవాళ తలుచుకోవాల్సిన 2వ సంవత్సరం కాబట్టి దేవకి వాసు గారిని, అలాగే గౌరవ సలహాదారుగా ఈ దేవాలయ అభివృద్ధిలో తొలుత నుంచి నాకు సహకరించినటువంటి ఈ దేవాలయానికి సహకరించినటువంటి వెంకటరామారావు గారు, అలాగే గౌరవ నాగేశ్వరరావు, అలాగే మధ్య వీరభద్ర గారి ఫ్యామిలీ, అలాగే దేవత రాజారావు గారి ఫ్యామిలీ, రాజారావు వాళ్ళ అబ్బాయి అనిల్ కుమార్,
కొత్తమాస సుందరం, అలాగే ఈ గాలిగోపుర నిర్మాణానికి నేనున్నానంటూ సాగించినటువంటి మా కుమరకొండ శ్రీనివాసరావు, ఎందరో చాలా మంది ఇచ్చారు. ఇందులో ఒకరి పేరు చదివి ఒకరి పేరు చదవలేకపోతే ఇబ్బంది అయింది. అలాగే నా కమిటీ ఈ రోజు కూడా అంటే ఒక కమిటీ ఒక అధ్యక్షుడే చేయలేదు ఈ కార్యక్రమం. కుడిముతం ఏమలాగా దేవత అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, కొత్తమాస సుందరరావు నాకు మిత్రుడిగా కోశాధికారిగా, నీవు ఏ కోపంతో ఏం మాట్లాడతారో బిడ్డలు ఈ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కన్నా భయపడలేదు కానీ వాళ్ళు నాకు మాత్రం సభాముఖంగా తెలియజేసుకున్నాను. వాళ్ళు బాధపడ్డ విషయాలు కూడా ఉంటాయి. కానీ ఈనాడు కూడా ఎందుకు అన్నారు అనే పదాన్ని మాత్రం వాళ్ళిద్దరి నాకు ఆ విధంగా సహకరించారు. వారిని నేను బాధ పెట్టాలని కాదు, కానీ వారికి ఉన్న పని ఒత్తిడిని కూడా వదిలిపెట్టి మీరు వస్తారా కదా అని చెప్పి ఒక శాసించలే ఒక రకంగా చెప్పాలంటే కూడా అటువంటి పరిస్థితుల్లో వారిద్దరికి కొంచెం బాధ తెచ్చు. అంటే ఏది పని నాకు కావాలి ఇమీడియట్గా నాకు చేసారా చేయాలి. అలాగే ఉపాధ్యక్షుడు కానీ సహాయ కార్యదర్శి కానీ వీరందరికీ, అలాగే సభ్యులు, దాతలు, పెద్దలు అందరికీ శిరస్సు వంచి నా నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. సరే, ఏదైనా ఎందుకంటే కొంచెం సమయం పడుతుంది. ఈ తలుపులు ఇస్తాను కావాల్సి కొంచెం చదువు వేసి చదివారు. బండి ఏదైనా దేవాలయాలకు వస్తుంది, ఎక్కడ ఏది దేని అలంకారం అనేది ప్రతి ఒక్కరు పరిశీలి చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఇక్కడ ఏది ఏ విధంగా ఇక్కడ అందరూ రాగడానికి కారణం ఏంటంటే, కానీ సభకు అలంకారం రావడానికి కూడా ఏది అలంకారం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. నాకు కొంచెం 95 నుంచి కూడా 98లోనో 2000 సంవత్సరంలోనో ధనవీధి రామలింగేశ్వర గ్రూప్ వచ్చి పోతుంటే ఒకసారి కలిసాను. అయ్యా మీరు ధనవిత్ర వారి గారు నమస్కారం పెడుతున్నాను అతనా బాబు అన్నారు. ఆ రోజుల్లో చిన్నప్పుడు తర్వాత మాడుగుల గారితో వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడాను. తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ సమయంలో అతిథిగా ముఖ్యంగా పిలుచుకున్నాను. ఆ రోజు చెప్పినటువంటి కథ వర్తకుల మీద ఇంకా వారికి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముందుగా అసలు దీని కారణం చెప్పి, నవసోభూషణం చంద్ర నారీనాభూషణం పతి పృథ్వీయాభూషణం రాజా అన్నారు. నవసోభూషణం చంద్ర అంటే ఎంత పెద్ద ఆకాశానికైనా చంద్రుడే అంటారు. ఎందుకంటే చంద్రుడు లేని మబ్బులు చూడలేము, ఆకాశాన్ని చీకటి పట్టేటువంటి. నారీనాభూషణం పతి అన్నారు. ఎంత సౌందర్యవతి, శీలవతి, విద్యావతి, గుణవతి, ధైర్యవంతురాలైన కానీ భక్తయాలంటారు. సరే, దానికి మళ్ళీ వివరం గురించుకున్నారు. అలాగే తృతీయాభూషణం రాజా అన్నారు. దేనికైనా ఒక పాలకుడికి ఒక అధిపతి ఉండాలి. ఒక కమనాటం అనుకోండి, ఒక పట్టణాటం అనుకోండి, ఒక రాజ్యం అనుకోండి, రాజు లేని భూమి అడవిగా. కానీ ఇక్కడ 2 రోజులు మాత్రం నిర్మించుకున్నాను. ఎందుకంటే ఒక విమర్శకుని, ఒక వేదకని, ఇంతమంది సోదరి సోదరి మంది ఉన్నారు. నారీనాభూషణం పతి అన్నారండి. అసలు నీళ్ళేది మీరెక్కడ ఉన్నారని అంటే వీళ్ళిద్దరు నేను చూపించారంటే నా పని కాబట్టి వాటి మీద నేను అలంకారం అని చెప్పి చెప్పుకున్నాను. దయచేసి ఈ సభకి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామలింగేశ్వర గారి భూషణ అని చెప్పి తెలియజేస్తూ ఆ కష్టం అది తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ శ్రీమతి కూడా ఇక్కడనే ఉంది, మా శ్రీమతి ఉంది, వాళ్ళ శ్రీమతి ఉంది, ఇద్దరు కవులు. వీళ్ళు చూపిస్తున్న పని వీళ్ళు అసలుకే శ్రీపక్షం. సరే, ఏది ఏమైనా కొంచెం ముందుగా పంపించాలి కాబట్టి పంపిద్దాం అనుకున్నాను. కానీ కొంచెం సమయం అవకాశం దొరికింది నాకు కూడా. ఈ అవకాశంలో ధనవిత్రి గారిని, పెద్దవారి కవి, వేద కవి, వారి ప్రసంగం తప్పకుండా అందరం కూడా వినాలని ఎంతో ఉత్సుకతో కోరికతో ఉన్నారు. ఆ కోరికను వింటాం. ఎందుకంటే కొండపల్లి నుంచి మా బాబాయ్ కొత్త జనార్దన గారి పుత్ర నీ ప్రమాణ స్వీకారానికి వస్తా అని చెప్పి తెలియజేసి వచ్చారు. ఇక్కడ వైశ్య సంఘం ఆఫీస్ కట్టాలంటే నిజంగా వారి సంకల్పం చాలా గొప్పది. సంకల్పం గొప్పదైతే ఎవరు ఏమి చేయలేరు.
మన ఆశయం గొప్పది, మన ఆలోచన గొప్పది. ఇవాళ వైశ్య సంఘానికి కింద ఆఫీస్ ఉన్నదంటే అది శ్రీ కొత్త జనార్దన్ రావు గారి శరీర కష్టం ఆలోచనలు కూడుకున్నదే కానీ ఏ ఒక్కరు మీకు స్పందించింది కాదు. ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి ఇవాళ ఆఫీస్ నిర్మాణానికి దానిలోదు ఇక్కడ కింద ఆఫీస్ చేయడానికి. సరే అదొకటి. ఈ మధ్య మనందరం కూడా కదా 2 సంవత్సరానికి కరోనా అని ఇబ్బంది పడుతున్నాం. కరోనా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నేను 2 సంవత్సరాల కింద కూడా నేను వాళ్ళకి వేరే గురించి చెప్పట్లేదు, వాస్తవం చెబుతున్నాను. నా పేరు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే పంచభూతాల విధ్వంసం జరుగుతుంది ఇక్కడ. ఈ పంచభూతాల విధ్వంసం జరుగుతుంటేనే ఈ ప్రకృతి విలయకారణం చేస్తుంది. ఈ సునామీ వచ్చిన పుట్టలు మైన్స్ రాళ్ళు రప్పలు అన్నీ కూడా ప్రకృతి జీవరాశులకు ఆలయం విలయమైనటువంటి తాండవం చేస్తున్నటువంటి మనిషి యొక్క యాంత్రికతో చేస్తున్నటువంటి విధ్వంసానికి ఇవాళ తెలియని జబ్బు, తెలియని బాధలు, తెలియని ఇబ్బందులు వస్తున్నాయి. ఆర్థికంగా ఎంతేమీ అనేది కాదు, ఆర్థికంగా చాలా అయింది, కానీ దాంతోపాటు సమస్యలు కూడా వస్తున్నాయి. సరే ఏదేమైనా ఈ వార్షికాన్ని కాబట్టి తెలియడానికి నన్ను 2009, 7, 8, 9 సంవత్సరాలలో నేను ఉండమనంటే కూడా నాకు కొంత భయం, కొంత తగ్గింది. ఎందుకంటే ఈ దేవాలయంలో తెలియక తప్పు జరిగితే, ఒకవేళ మనం చేసే కార్యక్రమాలు ఇబ్బంది జరిగితే ఆ దేవుడి యొక్క దేవత యొక్క ఇబ్బంది గురవుతాం అనే ఉద్దేశంతో నేను ముందుకున్నాను. ఆ రోజు పెద్దలందరూ కూడా ఉండాలి తప్పదు. ఆ రోజు అమ్మవారికి దేవాలయ పరిస్థితి పెద్దలు పూర్వీకులు ఇచ్చారు. ఒక పక్క ఆ బాధ. ఆ రోజులలో యంత్రాలు అయినప్పుడు కూడా ఈ గుట్ట మీద దేవాలయం నిర్మించినటువంటి పెద్దలు వాళ్ళకి శిరస్సు వచ్చి నేను నమస్సుమాలి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే ఈ దేవాలయం కట్టకపోతే నేను ఏం చేస్తాను ఇక్కడ? ఆ దేవాలయానికి కట్టడానికే కాదు, ప్రకృతి సంపదను రక్షిస్తే అక్కడ ఒక మారేడు చెట్టు, ఒక జమ్మి చెట్టు, ఒక ఉసిరి చెట్టు, అటువంటి వృక్ష సంపన్నించినటువంటి మా పూర్వీకులకి మనస వాచ కర్మాన్ని శిరసం వచ్చి నమస్సుమాలి తెలియజేస్తున్నాను. ఇటువంటి ఆదివాసీ యొక్క సంపద అయినటువంటిది అభివృద్ధి చెందాలంటే నేను కొంత ఆలోచన చేసి నాకు తోడుగా నా శ్రీమతి కూడా దేవాలయం మీద కొంత పట్టు సాధించాలంటే ఏదేమైనా ఈ దేవాలయం కూడా 102 గోత్రికుల ఆదివాసీల సంపదను తెలియజేస్తున్నా కానీ ఇది ఏ ఒక్కటి కాదు, ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎందుకంటే కృతేకు రేణుకాదేవి త్రేతానాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపది కలువు వాసీకన్యగా ప్రవేశించారు. కృతయుగంలో రేణుకాదేవి లాగా, త్రేతాయుగంలో జ్ఞానదేవి లాగా, సీతాదేవి లాగా, ద్వాపరయుగంలో ద్రౌపదీదేవి లాగా, కలియుగంలో వాసవి కన్యగా పరమేశ్వరి దేవిగా వైశ్యకులంలో జన్మించి ఏమో వైశ్యమాత కాదు విశ్వమాతని చెప్పుకోవడానికి సభాముఖంగా తెలియజేసుకున్నాను. గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చింది ఆదివాసం కోసం కాదు, భారతదేశం కోసం. ఆ తల్లి జన్మించింది వైశ్యకులంలో కానీ ఏమో విశ్వమాతగా వెలువడుతుంది. అటువంటి విశ్వమాతను కొలిచే వాళ్ళకి గోధుమ గొంతు బంగారమై గుట్టలదాన్ని ఒడిల్లుతుంది అంటే మా పూర్వీకులు ఇచ్చినటువంటి సంపదగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం వాస్తవాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా జరుగుతుంది. ఈ సంపదని మనం అందరం కూడా రక్షించుకోవాలి. ఏదైనా ఇవ్వాలి, డబ్బులు సంపద కావాలి, దానికి ఏ రకంగా కావాలంటే అభివృద్ధి కావాలంటారు. మేము పెద్దగా ప్రతి వాళ్ళు అంటే వైశ్యులు ఇచ్చే దాతలే కానీ తీసుకునేవాళ్ళు కాదు కదా అంటారు. అటువంటిప్పుడు మా కమ్యూనిటీ నుంచే మీరు తీసుకోవాల్సి వస్తుంది, బయట నుంచి అడగటి కాదు. మనకున్న పరిచయాలతో ఒత్తిడి చేసు మంచు చెడు ఉండి ఆదాయం కంటే కూడా ముందుగా తప్పకుండా మన తాతలందరినీ పట్టుకోవాలి. కవికుమ్మలు ఉన్నారు కాబట్టి, మేధావులు ఉన్నారు కాబట్టి ఈ సాహిత్యం మీద నాకు కూడా అపరాగ దృష్టిని అప్పుడు కూడా సంపాదించుకుంటూ మాధవి గారితో ఉన్నటువంటి సంబంధం కానివ్వండి, అంతకుముందు గంగాధర శాస్త్రి గారితో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, ఎలా ఏంటంటే సాహిత్యం మీద పట్టు సాధించితే మన సంపదకి ఎక్కువ ఉండదని చెప్పి అనుభవం పడుతుంది. కొన్ని కవితలు కూడా చూస్తాను. ఈ ఒకనొక సందర్భంలో ఒక కవి పొంగోడు వాళ్ళ యొక్క విద్యుత్ వాళ్ళ ధర్మం చూడండి వెళ్ళంటే ఒక మహారాజు దగ్గర పోయారంట. ఆయన దగ్గర పోయి ఆయన డబ్బులు ఏమిటి చందాన్ని అడగలేదు కదా. కవి ఎప్పుడైనా కానీ తన భవిష్యత్తులో ధనం ఉంటారు అక్కడికి వచ్చేవారు. ఆకుంటే వృక్షం బహు ఈకుంటే లోభియవు హీనాముండవు, మీకుంటే మా
మల్కి బరామా అన్నాడు. అంటే కులీ కుతుబ్ షా గోల్కొండ మహారాజు వెళ్తున్నప్పుడు కవి పొంగడు పోయి డైరెక్ట్ గమనించా ఏంటని చెప్పి ఆ కులీ కుతుబ్ షాకి తెలియాలని అర్థం కాకుండా అంతగా అడిగాడంట. ఆకుంటే వృక్షంలో అంటే వృక్షానికి ఆకుంటేనే అది వృక్షానికి అయ్యా, ఆకులు లేకపోతే మూడు అంటారు, అది దేనికి పనికిరాదంటారు. మీకు ఆకుంటే ఈకుంటే అంటే ఇవ్వకుంటే, ఈకుంటే అంటే ఈ చాటి పంచాలను తెలిసినటువంటిది. ఈకుంటే హీనా అంటే వాటి జ్ఞాపక సమాజంలో వీళ్ళు పినాసి అంటారు. ఈకుంటే ఈ లోభి అయిను హీనా ఉండవు అరే లోభిగా రూపాయి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సంపద ఉన్నవాడు సంపదే కాదు, వాడి దగ్గర ఇవ్వగలిగిన ఏ ఉన్నా అవసరం ఉన్న వాడికి ఎవరైనా ఇవ్వకపోతే అది నేరని. అవసరం లేని వాడికి ఇచ్చినా నేరని. ఎవరు వస్తారు రాజకీయ నాయకుడికి మన అవసరానికి వద్ద ₹1,00,000 ఇస్తాం, నిజంగా అవసరం ఉంటే 10,000. అది నేరం 100% చెబుతున్నాను. మనం అనుభవించే కష్టాలు చెప్తున్నాం. అంటే ఉన్నవాడు సంపద ఇవ్వకపోతే కూడా లోపి అయిన హీనాత్మక ఎంత తెలియదు. నీకుంటే మాకి రాజా అన్నట్టు నీకుంటే మాకు అంటే ఎందుకు ఇవ్వనట్ల మీకుంటే మాకు ఇస్తారు కదా. మాకుంటే మేము రాము మల్లి రామా మాకుంటే మేము వస్తాము ఇలా పని లేకపోతే ఇక్కడ సభ కాదు, సభలో కాదు కదండి. క్షమించాలి నేనే కాదు నేనే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లగాళ్ళకి భాష సరిగా రావట్లేదు, భావం సరిగా తెలియలేదు, సమాజం సరిగా తెలియలేదంటే ఒక గంగాధర శాస్త్రి గారు, ఒక షణ్ముఖ శాస్త్రి గారు, ఒక రామలింగేశ్వరరావు గారు, ఒక మాడుల గారు, ఒక గడిపాటి గారు వారికి కవిత్వాలు పిల్లగాళ్ళకి చెప్తే చాలా బాగుంది. సెల్ ఫోన్లు ఇచ్చినట్టుగా ఆడుతూ ఉంటాయండి. మోడీ గారికి చెప్పినట్టు లోక తాతలు వస్తే కళ్ళతోడు పీకేవాళ్ళు మన సెల్ ఫోన్ పీకుతున్నారని చెప్పినట్టుగా ఇవాళ పిల్లగాళ్ళు సెల్ ఫోన్లు కలవాలి. మరి సెల్ ఫోన్ ఉన్న గేమ్స్కి వెళ్ళిపోతున్నారు. మంచి తప్పుగారు గీత నేర్చుకో రాక మార్చుకోని 100 మంది వెళ్తున్నారు. అటువంటి గీత నేర్చుకునే బదులు ఎవరి వీటిలో చనిపోతే ఆ గీత కడుతున్నారు. ఇది జీవన బృతంగా మరణ బృతంగా కాకపోతే ఆయన కూడా ఎవరైనా మార్చుతారంటే వీళ్ళకి అర్థం కాదు. ఎవరో చెప్పారో మనం చేసాం. ఇటువంటి మార్పు రావాలని చెప్పే ఉద్దేశంతో పెద్దలు ధనవిత్రి గారిని కాస్త ఈ ప్రసంగంలో ఇచ్చేయాలని తెలియజేస్తాం. ఎందుకంటే సమాజంలో పెద్దల మనిషి కీర్తింపబడాలి. అంటే కీర్తింపబడాలని అంటే వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా డొక్కా సీతలాగా పట్టిపెట్టి ఆమెలో లేకుండా పోయి బాబు నీకేదో వచ్చిన వాళ్ళకి పోయి అన్నదానం చేసి ఆ పేరు వాళ్ళ చేతుల్లో నెచ్చితే అది వేస్ట్ అవసరం. మన అంత ఏమంటారు, మనకు ఉన్నదాంట్లో చేయండి. మన పిల్లగాళ్ళకి మన కుటుంబానికి ఎంతో కనిపిస్తున్నాం. వాళ్ళ దాంట్లో 10%, 5% సమాజానికి ఇవ్వాలనేటువంటి అవసరం ఉంది. మరి ఒక BA స్టూడెంట్ నేను వచ్చాను నా దగ్గరికి. ఆ అబ్బాయికి 90% మార్క్స్ సూర్యాపేట. ఆ అబ్బాయి డ్రెస్ చూడగానే నాకు భయం వేసి బాధేసింది. మీ BA సర్టిఫికేట్ నాకు చెప్పావు, నేను అసలు పంపించినాను. లేదు సార్ నా మార్కులు ఇష్టం ఇచ్చారు. సూర్యాపేట ఎంక్వైరీ చేశాను. బుద్ధవాళ్ళకి రాజ్యాంగ పిల్లలు స్వామి పిల్లలు అందరూ చేస్తే 100% చేయను అతనికి డబ్బులు అన్నాను. నా దగ్గర కొత్తగా బాగా సరిపోతున్నాను. ఏంటి అబ్బాయి వచ్చేయంటే ఎందుకండి గుడి పేరుతో తలా 4,000 ₹50,000 తక్కువ 5 నిమిషాల్లో తీసిచ్చారు. అంటే దేనికి అనేది ఎంత గొప్పదో మీకు తెలియజేయడానికి నేను తెలియజేస్తున్నాను. ఆ అబ్బాయి వస్తే ఇప్పుడే ఆ అబ్బాయి కూడా ముఖ్యంగా చెక్ ఇప్పిస్తాను. బుద్ధా సతీష్ వచ్చారమ్మా. ఆ కుర్రాడికి మమతా డెంటల్ కాలేజీ పేరుతోని మీకు చెక్కిస్తామని చెప్పినాం. చాలా సంతోషపడ్డారు. ఒకసారి సర్వస్తాను చెక్స్ ఉన్నాయి కదా ఒకసారి ధనవిత్రి గారిని స్మృతి గారిని నరేష్ గారిని ముందర పెట్టి
ఈ అబ్బాయికి సూర్యాపేట రాసి 50,250 రూపాయలు మమతా డెంటల్ కాలేజ్ పేరుతో డిగ్రీ చేస్తున్నాం. ఇవాళ చెక్ రాశాము. ఇవాళ బ్యాంక్ సెలవు కాబట్టి ఆ డిగ్రీ వెళ్ళకపోయినాము. వాళ్ళ ప్రిన్సిపల్ గారు కూడా మాట్లాడి మీరు ఇవ్వచ్చని చెప్పారు. అందువల్ల ఈ బాబుకి నిన్న ఆ పరిస్థితి చూసి నాకు బాధ కలిగింది. అదే మన పిల్లగాని అయితే ఒక గుర్రపల్లి మీద ఊరేగించుకుంటూ డెంటల్ కాలేజ్ చేస్తే ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు సీట్స్ బట్టి మనం సంబరాలు చేసుకునేవాళ్ళం. కాబట్టి అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. కానీ దాన్ని గుర్తించి వెంటనే 50,250 రూపాయలు మేము దేవాలయాలు చేస్తున్నాం. కానీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా వాళ్ళ దేవుడి నుంచి 4,000 ఇచ్చేశారు. అందువల్ల దేవాలయం బదిలీ లేకుండా దేవాలయం తరఫున మేము ఇస్తున్నాం. బాబు ఇక్కడ ఏ సంస్థకి నేను సన్మానం చేశాను. వాళ్ళు ఎంత పడుతున్నాను ఇప్పటికి మీకు సన్మానం చేశాను. మీకు సమస్యలు తెచ్చకపోతే బాగోదు. నువ్వు కూడా డెంటల్ కాలేజ్ చేస్తున్నాను. పట్టుబడి కూడా మాకు పని సరి చేసి పెట్టి ఎవరికైనా చెప్తున్నాను. నీ అడ్రస్ నీ ఫోన్ నెంబరు అన్ని నేను తీసుకుంటాను. ఇక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు సమాజంలో పేదలకి సర్వీస్ చేయకపోతే నీ వెంట పడతాను. దయచేసి అర్థం చేసుకుంటాను. ఎన్ని కొన్ని వాస్తవాలు మీకు చెబుతున్నాను. అది మీ అందరికీ తెలుసు. ఎవరైనా నేను పడేది ఎలా పడేది కూడా ఈ సభలోనే ఇక్కడ ఐఏఎస్ ట్రైనింగ్ వస్తే వాళ్ళకి చక్కగా సన్మానం చేసి వాళ్ళని గౌరవం చేస్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇప్పటికీ వాళ్ళు అదే విధంగా ఒక ఆయన ఖమ్మం ఉన్నారు, ఒక మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ జిల్లాలో ఎక్స్టల్ కలెక్టర్ ఉన్నారు. ఏ భూగం చేసినా మా అనుభూతి అంకుల్ అంటారు. ఐఏఎస్ అయినా కానీ ఏమన్నారు నా నోటికి తెలుసు. మరి పరిస్థితి కాదు నాకైతే తెలియదు కానీ వాళ్ళు ఎందుకంటే ఇలా కౌలు మనకి ఎంత అవసరమైనది నేను ప్రామాణికంగా చెబుతున్నాను. ఇక్కడికి వచ్చారు కదా, కౌలు ఇచ్చేటువంటి సందేశం మెసేజ్ ప్రజలకు కావాలి, కుటుంబాలకు కావాలి. ఆ కౌలు చెప్పే స్పందన ఇందాక దోరణాల లక్ష్మి గారికి మా గురించి కవిత చెప్పాలని అడిగింది. ఇక జొన్నమిత్రుల గారి యొక్క ప్యారడీ సాంగ్ ఆ తల్లి ఎలా పరిగెత్తుందో నాకు తెలియదు. కానీ మరి ఆ ప్యారడీ ఇంట్లో కూడా చేస్తారా నేను ఆరు భాషతో నాకు తెలియదు. కానీ ఇది అనుభవం పెద్ద అంటే తప్పై తీసుకొచ్చేవారు కదా. కానీ ఏదేమైనా ప్రజా హృదయ సింహాసనాన్ని ఒక గాన ద్వారా పద్య రచన ద్వారా ఏ రచన ద్వారా అధిరోహించుకున్న వ్యక్తి ఎవరంటే జొన్నమిత్రుల రామలింగేశ్వరరావు. ఎందుకంటే జగదానందకారక దేశానికి ప్రాణనాయక నాకు ఇక్కడ అనుమానం వచ్చింది. కోదప్రాణి గారికి ఆమె ఇచ్చారా ఆయన. ఎందుకంటే నువ్వు జ్ఞానికి ప్రాణనాయకుడే కదా. అసలు నీ మీద చదివితే పద్య రాసినట్టు కాదు రామరామ పదార్థాల రామపల్లి రాసిండు. నా ఇంట్లో పదవిలో వెళ్ళిపోయినండి జ్ఞానకం గారిని ఏమండి మీ ఆయన మొక్కలు ఇస్తున్నప్పుడు జొన్నమిత్రుల గారికి పద్య రాసేడు. జ్ఞానికి ప్రాణనాయక అంటే కోదప్రాణి గారే. మరి మీ మీద రాసిన పద్య నాకు అర్థం రాసింది లేదు లేదు రామ భద్రాచలం రావు మరి మీద రాసిన ఆ వివరణ ఇచ్చారంటే. ఎందుకంటే దక్కన చెబుతుంటారు రాజు జీవించు రాజు విగ్రహాలు. ఎంతో మంది రాజు పరిపాలించినప్పుడు మంచి పరిపాలన ఇస్తే వారందరూ కూడా చనిపోయిన విగ్రహాలు దగ్గర అక్కడక్కడ ఉండాలి. దండలేసేటప్పుడు దండలేస్తారు, ఓటర్ కోసం తీసేస్తారు. వేరే సమస్య అవి వాటిని ఇక ఎంతమందికి పరిశుభ్రమ చేయాలో అనేది ఏ సమస్య. రాజు నివసించు రాజు విగ్రహాలు అంటూ సుఖని జీవించు ప్రజల నాలుకలే అన్నారు పొద్దున వ్యాఖ్య గారు. ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఎందుకంటే పద్యాలను చూస్తుంటాను. ఒక సుఖని మంచి కవి ఎక్కడుంటాడంటే ప్రజలు నాలుగునే ఉంటారు. ఒకసారి శ్రీకైలో సభ జరిగినప్పుడు ఆ భారతీయ మీటింగ్లో అబ్బాయి చాలా చక్కగా చెప్తే భారతీయ కమ్మవాలని నాకు అర్థం కాదు. నాకు చాలా అసలు ఎందుకు ఇటువంటి సాహిత్యంగా మనం పట్టుకోకపోతున్నాం, సాహిత్యాన్ని ఎందుకు మీ పిల్లలకి తెలియజేస్తూ తెలియజేయలేకపోతున్నాం అని చెప్పి చేసుకుంటూ ఎందుకు ఏమి చేయడానికి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో జరుగుతున్నటువంటి అనుభవాలు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మన సమాజంలో ఈ 80 ఒక సేవ అనేది ఒక పరమోత్కృష్టమైనటువంటి జీవన విధానం ఉంది. ఆ జీవన విధానంలో మనం కొన్ని గమనిస్తే పరోపకారాయ వలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ యువంతి గావ పరోపకారాయ విమోశనం. ఈ ఫలవృక్షాలు ఫలాలిస్తున్నాయంటే ఏం ఆశించేస్తామని ఏదో చాకరీ వరదలు వస్తే ఆ చెట్ల పెట్టిన పండ్లందరూ మనం తిన్నాం, మన పిల్లలు తిన్నాం, మన కుటుంబ సభ్యులు తిన్నాం, చుట్టాలు తిన్నాం, పక్కన తిన్నాం.
ఎంతో నదులు జీవనాన్ని పాత్రతే తాగునీరు సాగునీరు ఏం ఆశించింది నదులు? నేను ఎవరైనా మరీ భక్తులైతే కార్తీక మాసంలో అది కూడా పట్టింది. అదేవిధంగా గాలి వరదలు ఏం ఆశించి మరి గాలి ఇస్తున్నారు? ఒక నిమిషం ఆగిపోయి కరెంట్ ఆగిపోతుంది, ఏమైంది కరెంట్ పెట్టినది. ఈ విధంగా సేవా తత్పరత అనేది ఎవరు ఆశించట్లేదు. కాబట్టి ఈ శరీరం కూడా మనది కాదు, ఈ సంపద కూడా మనది కాదు, కుటుంబానికి కొంత పోనీ సమాజానికి ఖర్చు పెట్టండి చెప్పి కొంత తెలియజేయాలనేటువంటి తపనతోనే దళితులుగా పిలిపించి వారి నుంచి ఇబ్బంది పెట్టడానికి వారు చెప్పాల్సింది సరే. ఇక్కడికి వచ్చేవాడు కదా, దేవాలయంలో మా పెద్దలు ఒక ఆశయం ఇచ్చారు. ఇలా ఒక దేవాలయం నిర్మించిన ఒక చేమరామరామస్ కట్టిన లేదా ఒక వాసవి గార్డెన్స్ కానివ్వండి, వైశ్యాస్త్ర కానివ్వండి, ఈ గ్రామంలో ఉన్న ఆస్తులందరూ కూడా అల్ప ఆదాయ వర్గాల వారికి ఉపయోగపడాలన్నటువంటి మంచి ఒక అభ్యుదయ భావంతో వాళ్ళు నిర్మించారు. సరే, మిగతాయి కూడా నడుస్తూనే ఉంది. ఇది దేవాలయం అనేది 70 సంవత్సరాల కింద నాకు అందజేశారు. దాదాపుగా ఈ 3 సంవత్సరాలు కూడా ఇంత కోవిడ్ టైంలో కూడా ఎవరు బంధువులు మిత్రులు అనేటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భోజనం తయారు చేసి ఒక 1500 నుంచి 2000 కుటుంబాలకి డైరెక్ట్గా పోయి ఫుడ్ ప్యాకెట్స్ అందజేసినటువంటి మా సభ్యుల యొక్క శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను. ఎందుకంటే బంధువులు చుట్టాలు పోయినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏదైనా పోలీసు వాళ్ళు ఆపుతుంటే కూడా వాళ్ళందరికీ తయారు చేసే ఒక మెసేజ్, వీళ్ళని ఎవరిని అడ్డుకోవద్దు, వీళ్ళు పోయి కరోనా బాధ పోయి భోజనం ప్యాకెట్ ఇస్తున్నారంటే కార్లు, స్కూటర్లు, ఆఖరి దేవాలయ ఉద్యోగస్తులు కూడా ఒక 1500 నుంచి 2000 మందికి భోజనం సరఫరా చేసినటువంటి చరిత్ర ఈ దేవాలయం. ఈ విధంగా మేము చేయవలసిన పనులను కూడా చేస్తూ ఈ వేదిక ద్వారా ఒక దేశభక్తి పెంపొందించాలని, ఒక ఆధ్యాత్మిక పెంపొందించాలని, ఒక సోదరతత్వం పెంపొందించాలని నేను గత 10 సంవత్సరాల నుంచి పెద్దలు చెప్తున్నాను. రిటైర్ ఎప్పుడు రిటైర్ అయింది, ఇంకా టైర్ అయితే రిటైర్ కాలేదు. నేను రిటైర్ అవుతున్నా కానీ ఆ తల్లి శిశువులు పుస్తకాలు మన సేపు ఏం చేయాలి? ఇవాళ ఎవరు కూడా శ్రీరాములు గారు అన్నారు, జనరల్ పార్టీ నాడు అందరూ చేతులు పెట్టి తప్పటి కూడా మీరు ఒప్పుకోమానండి. ఇది స్టాట్యుటరీ పార్టీ అండి, దీనికి లీగల్ స్టాట్యుటరీ ఉంది, మీరు నామినేషన్ కావాలని చేయండి. ఏ ఒక్క వ్యక్తి ఈ రోజు మనం ఏమంటారు, మీకు ఎందుకు ప్రజల్లో తెలుసుకోవాలి, నేనైతే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వలేను. మీరు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తేనే నేను ఎన్నికల అధికారిగా మేము చేస్తాను, ఎవరి మనసులో ఏముందో మాకు తెలియదు అని చెప్పారు. ఇంకో కోటకి చెప్పారు. ఏమంటే పెద్ద 4 కూర్చొని మీకంటే ఏదో లేదు చేసి పెడతానంటే వద్దు వెంకటేశ్వరాలు, రేపు ఎవరైనా డిస్ప్యూట్ చేసి చెప్పండి, ఎవరి మనసులో వాళ్ళేమంటే వాళ్ళు అమ్మండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతుంది, ఎవరు చేసినా ఆ తల్లి, ఎందుకంటే ఇవాళ భార్య భర్తలు మీ ఇద్దరం ఇవాళ నాకంటే కూడా ఎంతో కొంత ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళంటే నేను చెప్పుకోవడం నేను బాధపడను. ఒక అమనాలు గారు కానివ్వండి, సుందర కానివ్వండి, అనిల్ కానివ్వండి, గోడవాసులు కానివ్వండి, సీని కానివ్వండి, వీళ్ళంతా కూడా కలగకూడదు. నేను వాళ్ళ సరిపోదు. కానీ పెద్దరికంలో వాళ్ళందరూ నన్ను అభిమానించి ప్రేమించి మీరు ఉండాలి, మీరుండేది దేవాలయానికి సరైనటువంటి పద్ధతి అని చెప్పి దానికి పెద్దలు ఆ రోజు కూడా నరేష్ గారు ఉండమంటే నేను ఉండమన్నాను. ఎందుకన్నా ఆమె కంగారు పడుతున్నామంటే కూడా దేవాలయంలో నేను ఉండలేదని పాపరాగతంలో 2 సార్లు చెప్పడం జరిగింది. ఏదైనా తల్లి ఒక నవరాత్రి పూజ చేస్తే 10 రోజులు ఉదయం 6 గంటలకు చేసేది 1 గంటలకు వెళ్ళినటువంటి వాస్తవం ఈ సభ్యుల యొక్క శ్రీమంతులందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు వద్దన్నా, ఏ ఒక్కరు కావాలన్నా, ఈ ఒక్కసారి కావాలా, రేపు కావాలా, నిన్న కావాలనే దానికి ఇక్కడ ప్రశ్నకు సమాధానం లేదు. నా శక్తి మేరకు, ఆ తల్లి ఆశీస్సు మేరకు, నీ సమాజంలో చేసిన సేవ మేరకు, నా గౌరవ సభ్యులకు నేను ఇచ్చినటువంటి సహకారం మేరకు ఆ తల్లి ఆశీస్సులను సేపు పెరుగుతాను. లేనాడు ఆ తల్లి వద్దన్నాడు నేను నా ఇంటిదారికి వస్తాను, భగవంతున్నాను. అవకాశం ఇచ్చిన సేపు పనిచేసినట్టు ఉంటాను. వాస్తవ చూస్తున్నారు. మనలో కమ్యూనిటీలో ఒక సంఘటన శక్తి రావాలి, ఒక ఫోర్స్ రావాలి. పిల్లలు వస్తున్నారు. మా అక్కడికి కొంచెం వ్యాపారం మీద తిరుగుతాడు నరేష్ గారు.
అటువంటి ఇబ్బంది అటువంటి వరకు ఆయన పనులు చిన్ని కృష్ణారావు జాబులో ఉన్నారు. ఎవరైనా కష్టం రావాలంటే అన్న రావాలి వీళ్ళు గొడవ పెడుతున్నారంటే సరే నువ్వు మొదలుపెట్టి నేను వస్తాను. సరే కృష్ణమూర్తి గారు కూడా ప్రభుత్వం ఆయన వయసులో ఇవాళ మన కమిటీలో పెద్దలు వస్తే ఓ సమస్యలు వస్తే స్పందించేటప్పుడు లేదు. వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన సేవ చేస్తుంటే, వాళ్ళకి ఏదో రకమైన పరిష్కారం చేస్తుంటే, వాళ్ళకి ఏదో రకమైన ఆలోచన చేస్తుంటే కొంత డబ్బులు కూడా ఇస్తున్నారు. ఒక ప్రజల్లో మంచి మెసేజ్ పోయింది, ప్రజల్లో మంచి ఈక్వేషన్ పోయింది. ఈ దేవాలయం ఒక వేదికగా రూపొందించాలి. వైశ్యులకు ఒక వేదిక ఉంది, 108 గౌరవించినటువంటి వేదిక. ఇందులో లేదు, ఎవరికి పదవి ఇవ్వకూడదు నాకు అసలు లేదు. ఎవరిని ఎందుకు కొట్టుకున్నారో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆశీస్సులు, మీరందరికీ ఇచ్చినటువంటి గౌరవం, పెద్దలు ఇచ్చినటువంటి సహకారం, ఇంత పెద్దల ముందు పెద్దల ముందు శిరస్సు మంచి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా ఆ తల్లి ఆశిస్తున్న సేపు, ఆ పెద్దల ఆశిస్తున్న సేపు, సభ్యుల ఆశిస్తున్న సేపు, నాలో సత్తున్న సేపు ఈ సేవ చేస్తూ సహకరిస్తానని తెలియజేసుకుంటూ జై వాసవి.